ప్రభునందు ప్రియమైన వారందరికీ వందనాలు. రేపటి గురించి మీకు ఆందోళనగా ఉందా? వచ్చే వారం ఎలా గడుస్తుందో, మన సమస్యలు ఎలా తీరుతాయో అని భయపడుతున్నారా? అయితే పరిశుద్ధ గ్రంథం నుండి దేవుడు మీకీరోజు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నారు. యెషయా 41:10. నీవు భయపడకుము, నేను నీకు తోడైయున్నాను. దిగులు పడకుము, నేను నీ దేవుడనయ్యున్నాను. నేను నిన్ను బలపరుతును, నిశ్చయముగా నీకు సహాయము చేయుదును. నీవు భయపడకుము, నేను నీకు తోడైయున్నాను. దిగులు పడకుము, నేను నీ దేవుడనయ్యున్నాను. నేను నిన్ను బలపరుతును, నిశ్చయముగా నీకు సహాయము చేయుదును. నేను నీకు తోడైయున్నాను. ఆయన మన వెంటే నడుస్తూ మన అడుగులను స్థిరపరుస్తారు. నిన్ను బలపరుతును. మనకు ఓపిక లేనప్పుడు, అలసిపోయినప్పుడు ఆయన తన కృపతో మనల్ని బలపరుస్తారు. సహాయము చేయుదును. మన శక్తికి మించిన సమస్య వచ్చినప్పుడు ఆయన తన దక్షిణ హస్తంతో మనల్ని పట్టుకుని నడిపిస్తారు. ఈ మాటలు కేవలం అక్షరాలు కావు, సజీవుడైన దేవుని హామీ. మనం ఒంటరిగా ఉన్నామని భావించినప్పుడు, లోకం మనల్ని విడిచిపెట్టినప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటానని మాట ఇస్తున్నారు. మనకు కావలసిందల్లా ఒక్కటే, ఆయన మీద సంపూర్ణ విశ్వాసం ఉంచడం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డనూ దీవించండి. వారి హృదయాల్లో ఉన్న భయాన్ని తొలగించి మీ సమాధానంతో నింపండి. రేపటి దినమంతటిలో మీ కృప తోడుగా ఉంచమని యేసునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.